ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవుడికి అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినం నేను ఇంత సంతోషంగా ఉన్న కారణం ఏంటంటే, దేవుడు నాకు ప్రతి ఒక్క సమస్యకి దేవుడు నాకు పరిష్కారం అందించాడు. సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదండి. సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, కృంగిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది ఈ వీడియో ఆఖరిలో నేను మీకు చెప్తాను. అసలు మన ప్రాణం సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు కృంగిపోతుంది, కృంగిపోయినప్పుడు మనం ఏం చేయాలి అనే విషయాలన్నింటినీ మనం ఈ దినం ధ్యానించుకుందాం. దావీదు భక్తుడు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాడు. ఇతను చాలా గొప్ప రాజు, చక్రవర్తి, అనేకమైన దేశాల మీద అధిపతిగా ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి ఒక కీర్తన రాస్తూ ఒక మాట చెప్తాడు, నా ప్రాణమా నాలో నువ్వు ఎందుకు కృంగి ఉన్నావు అంటూ ఆ కీర్తనను ప్రారంభిస్తాడు. ఆ లేఖనాన్ని మనం చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. హల్లెలూయా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఒక 4-5 లైన్ల ద్వారా అతడు తనను తాను ఓదార్చుకుంటున్నాడు. మొదటిది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అని చెప్తున్నాడు. ఈ మొదటి వచనం ద్వారా మనకేం తెలుస్తుందంటే, అతడు తాను ఓదార్చుకుంటున్నాడు, సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటున్నాడు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఓదార్చుకోవాలి. ఏం కాదులే, ఖచ్చితంగా నెరవేరుతుందని మనం ఓదార్చుకోవాలి. రెండవది, నాలో నువ్వెందుకు తొందరపడుచున్నావు అని ఒక తిట్టు మనం తిట్టుకోవాలన్నమాట. అంటే మనం దండించుకోవాలి. మన తప్పు ఏదైనా ఉంటే మనం సరి చేసుకోవాలి. మొదటగా నువ్వెందుకు కృంగిపోతున్నావు అని మనం ప్రశ్నించుకొని మన సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతుక్కోవాలి. రెండవదిగా మనం ధైర్యపరచుకునేందుకు మనలో ఏమైనా తప్పులు ఉంటే మనం సరి చేసుకోవడానికి మనం ఒక తిట్టుకోవాలి. అది దావీదు గారు చేస్తున్నారు. నాలో నువ్వెందుకు తొందరపడుచున్నావు, నీకెందుకు అంత తొందర అని తన మనసుకు తానే చెప్పుకుంటున్నాడు. మూడవదిగా ఏం చెప్తున్నాడంటే, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. రోమా పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తులు గారు చెప్తారు ఏమిటంటే, నీ నిరీక్షణ ఎన్నడూ నిన్ను సిగ్గుపరచదు అని చెప్తాడు. నిరీక్షణ అంటే అసలు నీకు సమస్య నెరవేరుతుందన్న ఆధారం లేనప్పుడు కూడా సమస్య ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది అని నువ్వు నమ్మగలిగినట్లయితే దాన్ని నిరీక్షణ అంటాం. జరుగుతుంది అని మనం నమ్మగలిగినట్లయితే అది ఎన్ని రోజులకైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది. అబ్రహాం గారి గురించి మనకి బైబిల్ గ్రంథంలో తెలుసు. అతను 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అతన్ని తన వెంట రమ్మని పిలిచాడు. కానీ దేవుడు చెప్తూనే ఉన్నాడు, నేను నీకు పిల్లల్ని ఇస్తానని. కానీ అబ్రహాం గారికి దేవుడు పిలిచినప్పుడే 75 ఏళ్ళు. అతనికి దేవుడు పిల్లలు ఇచ్చే కొందికి 100 సంవత్సరాల ముందు, 1 సంవత్సరం ముందు కూడా దేవుడు నేను నీకు పిల్లల్ని ఇస్తానని చెప్పాడు. అసలు అతని నిరీక్షణకి ఆధారమే లేదు. కానీ అతను నిరీక్షణ పెట్టాడు కాబట్టి అతని సమస్యకు పరిష్కారం అందింది. అలాగే మనం కూడా నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన సమస్యకు పరిష్కారం అందిస్తాడు. మొట్టమొదటిగా మనల్ని మనం ఓదార్చుకోవాలి. రెండవదిగా మన సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి. మూడవదిగా మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా నిరీక్షణ కలిగి ఉండేవారుగా మనం ఉండాలి. 4వ నెలలో దేవుడు ఏం చెప్తారంటే, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు అని మనం నమ్మాలంట. అసలు మన సమస్య పరిష్కారం కావాలంటే నీవు అన్యుడు అయి ఉండొచ్చు, నీవు క్రైస్తవుడు అయి ఉండొచ్చు, నీ ఊరివైనా అయి ఉండొచ్చు, కానీ నీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం జరగాలంటే నీవు యేసు ప్రభుల వారి నిజమైన రక్షకుడు, ఆయన మాత్రమే నా సమస్యను పరిష్కరించగలడు, ఆయన ఎంత మాత్రమే పరిష్కారం దొరుకుతుందని నీవు నమ్మగలిగి ఉండాలి. ప్రియమిత్రమా, నీవు సిద్ధంగా ఉన్నావా దేవుని నిజమైన రక్షకుడిగా ఒప్పుకోవడానికి? నీవు కానీ దేవుని నిజమైన రక్షకుడిగా ఒప్పుకోగలిగినట్లయితే, ఆయన నన్ను రక్షిస్తాడని నమ్మకంగానే నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ సమస్యకు దేవుడి పరిష్కార మార్గం అందిస్తాడు. కొంతమంది దేవుని పరీక్షిస్తూ ఉంటారు, ఆయన దేవుడే అయితే నాకు ఇది జరగాలి, ఆయన నిజంగా రక్షణకర్త అయితే నాకు ఇది జరగాలని. అలా కాదు మిత్రులారా, నీ దేవుడిని నువ్వు శోధింపవలదు అని లూకాసు వార్తలో మనకు తెలుస్తోంది. మనం ఏం చేయాలంటే నిరీక్షణ ఉంచి దేవుడే నా రక్షణకర్తనగా నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన సమస్యకు పరిష్కారం అందిస్తాడు. అలాగే మనం ఆ తర్వాత లాస్ట్ విషయాన్ని మనం చదివినట్లయితే, నేను ఇంకనూ ఆయనను స్తుతించదను. హల్లెలూయా. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. నీ సమస్య నెరవేరకపోని, నీ సమస్యకు పరిష్కారం దొరకకపోని నీవు దేవుని కానీ స్తుతించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం అందిస్తాడు. మనకు బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడు కనిపిస్తాడు. అతనికి ఉన్న ఆస్తి అంతా నాశనం అయిపోతుంది. అతనికి ఉన్న
10 మంది కుమారులు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు కూడా చనిపోతారు. కానీ అతను ఇంకా ఏమంటాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, దేవుని నామమున స్తుతి కలుగును గాక అంటాడు. అతను ఈ విధంగా నడుచుకోగలిగాడు కాబట్టి దేవుడు అతనికి అనేక సంవత్సరాల తర్వాత 200గా ఆస్తిని అనుగ్రహించాడు. మనం కానీ దేవుని స్థుతించగలిగితే ఖచ్చితంగా నీ సమస్యకి దేవుడు పరిష్కారం అందిస్తాడు. ఈ స్టెప్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఎలాగైతే వర్షం పడాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయో, ఫస్ట్ సముద్రంలో నీళ్ళు ఆవిరవ్వాలి, అవి మేఘాలుగా ఫామ్ అవ్వాలి, ఆ తర్వాత చల్లటి గాలి రావాలి, ఆ తర్వాత ఎలాగైతే వర్షం పడుతుందో అలాగే నీ సమస్యకు పరిష్కారం రావాలంటే మొట్టమొదటిగా నిన్ను నువ్వు బలపరుచుకోవాలి. రెండవదిగా నీ తప్పులు ఏదైనా ఉంటే అది నిన్ను నువ్వు తెలుసుకొని తిట్టుకొని నీ తప్పులకి నువ్వు పరిష్కారం తెలుసుకోవాలి. మూడవదిగా ఏమిటంటే నిరీక్షణ కలిగి ఉండాలి. నాలుగవదిగా ఏమిటంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రక్షణకర్త అని నమ్మగలిగే వ్యక్తిగా ఉండాలి. ఐదవ విషయం ఏమిటంటే దేవుని స్తుతించాలి. ఈ 5 విషయాలు పాటించి చూడండి, అద్భుతమైన ఫలితాలని దేవుడు మీకు అందిస్తాడు. మీరు కానీ నమ్మి ఈ 5 విషయాలు కానీ పాటించగలిగినట్లయితే ఖచ్చితంగా మీ సమస్యకు దేవాది దేవుడు పరిష్కారం అందిస్తాడు. కాబట్టి ఈ 5 విషయాలు పాటిద్దాం, ప్రతి ఒక్కరు కూడా పరిష్కారాన్ని పొందుకుందాం. ఈ విషయాలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా ఇవన్నీ అనుసరించి నా సమస్యకు నేను పరిష్కారం పొందాను కాబట్టి నేను మీకు ఇవి చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు పరిష్కారం పొందగలుగుతారు. ఖచ్చితంగా 5 పాటించండి, దేవుడు మీ సమస్యకు పరిష్కారం అందిస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.